ఏమే ఉన్నావానే కొన్ని వాటర్ అని ఇయో ఈ నీళ్ళు తాగు. ఏంటిది ఇవి పట్టుకున్నవి ఏ తాగు. పట్టుకుని లేదేం లేదు ఇవి తాగు. పట్టుకోండి ఇలా పోయిలే తాగుతా. ఏంది చల్ నేను గంటల పోయ్యా గదిని మురుగు నీళ్ళ నా నీళ్ళు ఎట్లా పోతా. నేను కూడా పోయా నా పవిత్రమైన నీళ్ళు గది నీళ్ళలో ఎందుకు వస్తా. అబ్బో పవిత్రమైన నీళ్ళట ఇగో మినరల్ నీళ్ళు మస్తు కమ్మగా ఉంటాయి తాగు ఇగో పోతా. అవి తాగినావు అనుకో నీ కాళ్ళ నొప్పులు వస్తాయి జల్ది. బోర్ నీళ్ళు తాగు మంచిది. బోర్ నీళ్ళు తాగినావు అనుకో ఏళ్ళ పొద్దుగాలనే బోర్ కాడ పెడతారు మరి అది చూసుకో. ఎవరిని పెడతారో ఏ నీళ్ళు తాగు పెడతారో తెలుసు అందరికి అని ఇవి తాగు. గా నీళ్ళు అయినా అనుకో అస్సలు మంచిగా చెప్తానా ప్రేమగా ఏమే అనగానే పట్టుకొని ఉరికొచ్చిన. నేను కూడా పట్టుకొచ్చిన. ఏం మాట్లాడతావు నువ్వు? ఏ దొంగ మొహం అన్నా మంచిగా ఉండదు చెప్తున్నా. నిమ్మలాగా నా మొగడికి నీళ్ళు కూడా నింతలేవు కాదే. నా మొగడు కాదు కావచ్చు కదా. నా మొగడు కాదు కావచ్చు కదా. ఏమన్నా అడిగితే చాలు కంట్లో పెట్టుకుంటావు ఎందుకే? నా మొగంతో నన్ను ప్రశాంతంగా ఉండనియావా ఒక్కనాడన్నా? ఏం అడిగినా తీసుకొని ముంగడ పెడతావు. నేను ఎప్పుడు ఇచ్చేదే మరి ఆగత్తలేదా పానం? దొంగ దినాలు గాను. ఏ ఎట్లా పడితే అట్లా మాట్లాడక చెప్తానా. ఇలా మంగళవారం ఊకుంటానా కానీ లేకపోతానా నీ నాన్న తవ్వి బొంద పెడుతును. ఓయ్ గడ్డపారాట తీసుకురా బొంద పెడతాదట అది. నన్ను కొద్దిగా నన్న మానం అనిపిస్తలేదా? మానం తక్కువడా నీళ్ళు కావాలని అడిగి దండం పెడతానే సైలెంట్ ఉండండి. తిరిగి వస్తే మైండ్ ఖరాబ్ చేస్తారు ఇంటికి వస్తే. ఓ ఖరాబ్ చేసేది అది నేను కాదు. నీళ్ళు ఏమన్నా లోపల పోయి నేను తెచ్చుకుందా? నీళ్ళు అడిగినా తీసుకొచ్చి ఇచ్చిన తాగితే రోగం ముట్టిందిరా నీకు? నా నీళ్ళు తాగితే రోగం ముట్టిందిరా నీకు? నువ్వు తెచ్చినా మంచిగా ఉంటాయి కావచ్చు. నువ్వు మాట్లాడగలుగుతానా ఏందేమో నీళ్ళు చల్లగా కనబడుతుంది. దండం పెడతా ఆపు అని మాట్లాడుతున్నావా ఇప్పుడు? ఈ లొల్లి అంత అయింది విషయంగా అయింది. మళ్ళా కదా ముచ్చట మాట్లాడుతావు. పెళ్ళవా నాకు దూపైతాందే తీసుకురమ్మని పేరు పెట్టి పిలవాలి. దాని విలకపోతే నన్ను విలకపోతుంది. ఈ లొల్లి అంత అయింది నీ వల్లనే. నన్ను విడితే అయిపోవాలా? నేను పేరు పెట్టి మీరిద్దరికి నేను ఒకటి చెప్తున్నారు రే. రోజు ఒక గంట సేపు ఉండండి నాతోటిగా. మీరు సరే ఒక గంట తీసుకోండి. సరే మొదటి గంట నాకు. దీని కూడా వెళ్ళేందుకే ఆగురే. నేను బొమ్మ పొడిచేస్తా ఉండ్రు. నువ్వు చెప్పు నీదేందే? నువ్వు చెప్పు నీదేందే? నా బొమ్మ నీకు దాన్ని అడిగిన ముందు అడుగుతాండే ఏందే నువ్వు పోసుడికి చెంప అడుగుతాడే. ముందుగా చెప్పే దాన్ని ఎందుకు అడిగినా ముందు ఇద్దరు కలిసి ఈ నల్ల ముఖం ఎందుకురా? ముఖం బాగా లేపుతాంది. ఏందే లేకపోతే ఏందే దండం పెడతానే ఆగురే. నీ అమ్మ సరే నీ అమ్మ చెప్పని రాదే ఎవరైతే అదంటే ఇష్టమా? మన ఉండపోతుంది. ఇంత కొంచెం స్థలం ఎందుకు ఎత్తానవే? ఎవరెత్తానే కనబడతలేదా? అబ్బా ఇది మందు పెట్టిందిరా నీకు. లోపల తెచ్చుకొని నేను తెచ్చుకొని తాగితే అయిపోయినాయి నీళ్ళు చల్లగా. ఇది నా అబ్బగారు పెట్టింది నాకు. సరే ఇక బొమ్మ పొడి చేస్తానే. మీకు ఏది నచ్చింది మీరే తీసుకోండి. ఇక వాట్ విజన్ వాట్ థాట్ పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. నాదైతే బొమ్మనే అవ్వా. నీ మొదలు చెప్పినా నాది ఎట్లా బోరసే గాని ఇక తెరువు. ఏమైనా అమ్మా బొమ్మ బొమ్మని బాగా ఎగిరినావు కదా. ఇక పంకేసుకొని పండిపో. ఇగో గంట దాకా వంట. ఆ తర్వాత కూడా నువ్వు ఆనే ఉన్నావు అనుకో నీ పెయ్యంతా ఎత్త పెంట. నువ్వు పోయేమంట. నడు అలగరు. ఇగో పెయినట్టు కాదు ఒక్క నిమిషం కూడా తేడా రావద్దు చెప్తానా. నిమిషాలు తినుకుంటా మళ్ళీ తేడా రావద్దు.
ఇంకా దిక్కుమన్న దాని ముంగట ఓడిపోతుంది. ఇజ్జత్ పోయింది నాది. ఈ గడియారం నడతలేదా? అప్పటి నుంచి అలా ముళ్ళు అక్కడనే ఉన్నది. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? ఇంకొక అర్ధ గంటనే ఉన్నది. పొయ్యి మెల్ల మాట్లాడతా. ఇగో ఒకటి అడగాలి నానే నిన్ను. ఏంది? గా నల్ల మొక్కకు దాని సోపు ఎందుకు వాడుతావు చెప్పు. నీ అబ్బా దీని ముచ్చడ పాడుగాను ఒడివైనా పొడతలేదు కదా. నాకు 5,000 కావాలని అవసరం ఉందని అడుగుదామని అంటే ఇది ముచ్చటనే పాడు చెత్తలేదు. ఇది ఇట్లా అడుగుతుంది ఏంది కొంపదీసి. నువ్వు అంటే దాని పేరే ఇస్తాను సంద మామ సొంటి పెళ్ళి అట్లా అంటావు? అది కాదు అమ్మాయికి రాలేనే, ఎందుకు అట్లా దాన్ని నువ్వు ఏడిపిస్తావు? నేను ఏడిపిస్తానా? దాని మాటలు చూసినావు ఎట్లా మాట్లాడుతుందో. అయినా గంట సేపు ఇటాట గంట సేపు అట. ఎందుకు దాని దగ్గర గంట సేపు ఉండాలి చెప్పు. మనం చక్క మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నామే. ఇగో మెలగపోవన్నా తీరుతుందో మన్నా ఏం కాదు మెలగపోయేస్తా. టైం అయితే చెప్పనే కడుతుంది. ఎవరికన్నా పెయ్యి మీద సోయి ఉంటుందో లేదో ఒక్క నిమిషం అటు ఇటు అయినా మొక్కులు సాఫ్ చేస్తా. గుడ్డిగా లెక్క మూసుకుంటే ఈ పొంట సత్తవేందే. గంట సేపు కూడా ఓపిక పట్టేటట్లేవు కదా నీ పానానికి. ఎట్లా మొరుగుతుందో చూడొచ్చు కుక్క లెక్క. ఇగో నాకు ఇచ్చిన గంట టైంలా ఒక్క నిమిషం అన్న దాంతో ఉన్నావు అనుకో తలకాయ 16 రక్కలు చేస్తా. ఏమనుకుంటాను? నేను పోతాను, నాకు ఇది వద్దు. మరి నాకు ఆకలి అవుతుంది, ఇంత అన్నం అన్న పెడుతుపావే. పెడతా అన్నం తిందువురా, అంతకంటే ఇంకేం చేస్తుంది. వస్తాపా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. అరే ఏమైంది వీడికి? ఇలా ఉన్నాడేంది వీడు? ఇలా కూర్చుండేంది వీడు? అరే ఏమైందిరా? ఈడ కూర్చున్నావు, ఇలా కూర్చున్నావేంద్రా? ఏమైందిరా? ఏం చెప్పమంటావురా? నాకు ఇద్దరితో టార్చర్ అవుతుందిరా ఇంట్లో. కాదురా, ఇంట్లో కూర వేసుకొని చల్లగా పండుకునే కాదురా, నా ఇంట్లో ఏసీ పెట్టినా నిద్ర పట్టేటట్లేదు. ఎందుకురా? ఇద్దరితో టార్చర్ అయిపోతుందిరా. అరే ఒక మాట చెప్తాను, భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలంటే మన చేతిలో ఉందిరా. ఏంటి సార్ అది? అంటే మన చేతిలో ఉందిరా. కంట్రోల్ చేయడం ఈజీరా, కానీ దాన్ని ఎట్లా చేయాలి? అరే నేను చెప్పిన మాట విను. మీ భార్యలు నీ మాట వినాలంటే చెరొక్క చైన్ కొనిస్తా అని చెప్పు. ఆటోమేటిక్గా నీ మాట వినకపోతే అడుగురా. బా సూపర్ చెప్పినావురా. ఎంత ఖర్చైనా పర్లేరా, చెరొక చైన్ కొనిస్తా. థ్యాంక్స్ రా, మంచిగా చెప్పినావురా. కర్రీ మంచి వాసన వస్తుంది. దులుపు అరే ఏందే ఈ టార్చర్ ఇంతగానో మీ ఇద్దరితోటి? ఇప్పుడు నా టైం. మా ఆకలి అవుతుంది, తిండి. దాని అయిపోయిన టైం, దాని అన్నం మనకు అవసరం లేదు. నడువాటు. అరే అన్నమే కదా తినేది, కొంపలు మున్నడి పడతాయి. అరే తిన్నాక సాగా రాదే. తినలేదేం లేదు, నేను అన్ను పెడతాను. నడు. అరే నువ్వు అన్ని పెట్టేదా కట్టిన మంటే ఒక్క పొద్దు నీ టైంలో నేను మాట్లాడినానే, నా టైంలో నువ్వు ఎందుకు మాట్లాడతాను? టైం టీం అని బాగా మాట్లాడతాను. తింటే ఏంది ఎట్లా తింటాడు? ఏయ్ నువ్వు ఇప్పుడు ఇట్లా రాకపోయినావు అనుకో, ఈలపిట్టి అందుకొని మెడకాయ కోత చెప్తానా. నా టైం ఏమైనా వేసుకోవచ్చు, ఆలోచించుకో మరి. మాటలు బాగా లేస్తాను ఏంది. లేవకపోతే ఏంది? నీ గంట అయిపోయింది, నువ్వు మూసుకొని సపడే కూర్చో. ఎట్లా మాట్లాడతాను? ఆకలి అవుతుంది, తిన్నే రాదే నీ అమ్మ. నేను అన్ని పెడతాను చెప్పినా కదా. ఎప్పుడు అనిపెడతాను ఇంకా నేను ఎప్పుడు పెడతా నీకేంది? గంట కాదే. ఏయ్ నడు. ఎటు బాగా ఏంది? నువ్వేనా మీద మీద కట్టాను? అరే నీ అమ్మ ఆగురే ఆగురి. ఏంటిది? నువ్వేంది? అరే నేను చెప్పేది వినే. రోజు గంట కాదే, రోజు ఒకరు ఉండండి, రోజు ఒకరి తోటి ఉంటా. ఈ లొల్లు వద్దే. అవసరం లేదు, నా గంట వేస్ట్ కదా. అబ్బా దానికి గంట వేస్ట్ అయింది అటు ఇప్పుడు. ఓ, నువ్వు చెప్పేది ఇవ్వడానికి నూర్రే, కుడికింది అర్థం చాలే. చేసుకోర్రే. ఏయ్ నువ్వు
మాటలు మంచిగా రాని మాటలు ఏమనుకుంటున్నావు? మంచిగా ఆ, రాకపోతే ఏంటి? అరే నీ ఏంటి? అమ్మ. ఏ, నల్ల పొట్టిదన్నా, మొక్కన్నా? అయితాయి మూసుకొని ఉండు. అరే చెప్పేది వినండి. ఏందే ఈ లొల్లి? నీ అమ్మ నిమ్మలంగా ఉండనియరా నన్ను? అది లగ్గం చేసుకుంటప్పుడు తెలవాలి. ఇద్దరు లగ్గం చేసుకొని నిమ్మలంగా ఉండనియవా అని అంటాడు ఇంకా. ఓ నేను చేసుకున్న కాడ నుంచి గిట్లా అయిండు. నేను చేసుకున్నప్పటి నుంచి కాదు. కానీ ఆడుతాంది. దాన్ని ఎందుకు లగ్గం చేసుకున్నావు? దాన్ని ఎందుకు వేసుకున్నావు? ఆగుర్రే, కాస్త నిమ్మలంగా ఉండుర్రే. ఏంటిది నిమ్మలంగా కొట్టి ఉండేది? తై తక్కలు ఆడుతాంది, తై తక్కలు ఆడుతాంది. ఈమె తక్కువ చేసింది ఇదంతా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్కడ దాన్ని తీసుకొచ్చిండో. ఏయ్, ఆగుర్రే, ఆగుర్రే. ఏందో మళ్ళా? బొమ్మ పొడి చేస్తా ఆగుర్రే. మనకు అదే పని ఇంకే. ఇగో 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 చెప్పే. ఇంకా చెప్పేది బొర్సు అన్నావు కదా, బొర్సు. ఎప్పుడు బొమ్మనే. ఏయ్, బొమ్మ వచ్చింది పొట్టిదన్నా ఫ్యాన్ వేసుకొని సప్పుడక వండిపోయాయిగా నాడు. అయినా ఒక్క రోజులో సగం నాతోటి ఉన్నాడు, నువ్వు ఉండేది సగమే. రేపటి రక నాతోటే ఉంటాడే. ఇష్టమేందని ఎవ్వరు నువ్వేమనుకుంటావు? అరే నీ అమ్మ ఏం లొల్లి? నా టైం వేస్ట్ అయితే. ఏందే సడన్ గా బయటకు పోయేటప్పుడల్లా దేవుని మొక్కిపోదాం అంటావు? బయటకు పోయేటప్పుడు దేవుని మొక్కుకోవాలి, అంత మంచిగా జరుగుతుంది మనకు. సరేనే, అసలు ఎవరిదే ఫంక్షన్ వాళ్ళే సడన్ గా ఫంక్షన్ అంటావు? మా దూరపు చుట్టాల దూరపు చుట్టాలు ఇన్ని రోజులు నా నెంబర్ దొరకలేదట, ఇవాళ నెంబర్ దొరికిందని ఫోన్ చేసిర్రు. వాళ్ళు పెద్దవుని వేసుకుంటారు, జల్ది పోదాంపా. కాదే, మాకు దగ్గర చుట్టపుల దగ్గరికి ఫంక్షన్ చెప్తే నేను పోను. ఎవడో తోక చుట్టం, ఇప్పుడు అంత అవసరం ఆనే పోవుడు. ఆహా, ఎందుకు వస్తావయ్యా? మా చుట్టాలంటే నీకు పానం కొట్టుకోదు, అదే ఆ పొట్టిదాని చుట్టాలు అనుకో నీకు పానం కొట్టుకుంటుంది, నువ్వు బయటకు పోతావు మంచిగా దాంతో తయారై కులుక్కుంటా. గంతతి నన్ను ఎందుకు పట్టించుకుంటావు? నన్ను పట్టించుకో, మా ఇంటికి రావు, మా వాళ్ళ ఇంటికి రావు. ఇప్పుడు అంతే, బాగా మారినాను. రాకు, ఎటు రాకుపో, నేనంటే పట్టి లేదు నీకు. మళ్ళా దుకాణం అంతా ముందటేకే, సరే పద తీసుకుపోతా. పా. ఇగో ఆ దేవుని మొక్కు. నీకు నువ్వు మొక్కుకున్నాడు కాదు అంజన మొక్కు. అతి తెలివి బాగానే ఉన్నది, నాడు. బాయ్. ఏ పిల్లగా, బాయ్ అంటే బజ్జీలు రాలుతాయి నాడు, బాయ్ అంటే బజ్జీలు రాలుతాయి నాడు. ఓ సారు, గటేటు మన బండిది. అరే ఏ బండి అయితే ఏముందే ఇంట్లో? చల్, గదిని కొన్న బండి మీద నేనెందుకు అత్తా? నా కోసం కొన్న బండి మిన్న అత్తా. తీ అటు పోతాండు అటు. ఓ పొట్టిదానా, గా బండి ఎందుకు తీస్తానవే? బండి తీయలేదే, బండి తాళాలు తీసుకున్నా. బండి తీయలేదే, బండి తాళాలు తీసుకున్నా. బండి తాళం ఎందుకు తీసుకున్నావే అంటానా? ఏందే ఈ రోడ్డు మీద? రోడ్డు మీద పంచాయతీ ఎందుకు పెట్టిన అంటే అమ్మగారికి ఇచ్చిన టైము అయిపోయింది. మీరు మారరా అనేక, మీరు మారరా? మారడు కాదు, ఈ చిల్లర నేను రోజులు function ఎందుకు రోడ్డు పోయేటప్పుడే మీద? గుర్తుకొస్తాయా నీకు? మీరు దండం పెడతారా కదా, మీరు అర్థం function చేసుకోండి. పోతానా? పోయి వచ్చినాక తీసుకో. పోయి వచ్చినాక తీసుకో అనటానికి అదేదో వస్తువు కాదమ్మా, నా మొగుడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇప్పుడు నా టైం. ఏంది టైం అయిపోడు? ఏయ్ నడు పోదాం. ఈ ఫంక్షన్ పోతాడు వాళ్ళు వెళ్ళా అసలు వాళ్ళు విలువగా పిలిచారు. నేను ఒక్క రోజు తోపిక పట్టుకొని ఉన్నది గిందికే. నువ్వు పంచర్ పోతే నేను చూసినాను కనుక. ఎందుకు చూడవే? ఎందుకు చూడవు? 10 రూపాయలు ఇస్తా, సపరేట్ కదా అయి వాడుకో. రోడ్ల మీద 10 రూపాయలు ఇస్తా, సపరేట్ కదా అయి వాడుకో. రోడ్ల మీద చూసారు ఎవడన్నా? ఎక్కుమనాలి అరువు బిడ్డ, పోతుంది. ఏమనుకుంటున్నావు? అందుకనే అరువు పోతుంది. తా పైసలు ఏమన్నా ఉంటే కదా ఇంట్లో అయి మాట్లాడుకోర్రి. వాడుకో. ఏంది ఊకునేది? ఏంది నువ్వు రెచ్చిపోతున్నావు? ఏయ్, నువ్వు ఫంక్షన్ కి వస్తావా? ఈ రోడ్డు మీద ఎందుకే ఇజ్జత్ ఇట్లా పోయి మాట్లాడదాం. ఉన్నాడు, పోదాం. ఏయ్, ఎల్లక్క, ఇక రారి, రారి. ఓ, దీన్నే రారి. నా రోడ్డు మీద మొత్తం పరువు తీస్తురా మీరు నిజంగా. ఏం చేస్తావే? ఏంది? ఏం చేస్తావు? ఏంది? ఏం చేస్తావు? ఏంది? అవునా మొగడా? దీనికి ఇచ్చిన టైం అయిపోయింది, మరి నాకు ఎప్పుడు అరే ఇస్తావు అమ్మ టైం? ఇంట మాట్లాడుకుందాం, మీరు రోడ్డు మీద ఎందుకే? బయట అందరు చూస్తారే, ఇజ్జత్ పోతుంది. సో నీ అమ్మ నేను మొన్న 5 గంటల అప్పుడు ఇంకా కొంత ఎక్కువ ఇయ్యలేదా రే? అబ్బాయి ఎక్కువ ఇచ్చినట్టు ఈ బొమ్మ నాకు టైం. ఏంది ఇవ్వకపోతే? ఏయ్, చూడు మళ్ళా, నువ్వే చూడు.
అరే నీ అమ్మ ఇంట్లో పోదాం పాప ఇంట్లో పంపారు ఇంట్లోకి లేదు నన్ను బండి ఏంటిది నన్ను నడిచేది? నడు నువ్వు నువ్వు బండి బాగా. ఇవాళ ఎట్లా పోతావు? బండి ఎక్కు. ఏంది? బొమ్మ బొరుసు ఎత్తే నీ టైం నీకు ఇచ్చిన ఇప్పుడు నా టైం నాకు ఇస్తావా అయ్యవా? అయ్యో అందుకే 10 అరే రూపాయలు అందరు ఇస్తా. చూస్తున్నారు నీ అంటే అమ్మ బయట తెచ్చుకొని మొత్తం తాగి చూస్తున్నారు వండుకో. అచ్చలట. 10 రూపాయలు ఏమని ఇస్తేనే ఏ, తీసుకొని ఇయ్యొద్దు. తాగాలంట. ఏంటిది ఏ, తాగేది? తెలియదానే? నువ్వే తాగు పో. వాళ్ళు తాగి వంటలేవా? బయట అందరు నడు. చూస్తున్నారు తాగుతారా నీ? ఇప్పుడు నువ్వు వస్తావా రావా నువ్వు బండకు అదేమన్నా ఏం ఏ, నీ అమ్మ ఇంటర్ రారు మీరు ఎక్కడ రారు ఇంటర్ రారు అత్తవరా అరే నువ్వు? నీ అమ్మ వదులురే అరే మా కిల్లకి పోదాం రైడ్ పోదాం ఇస్తా. ఇయ్యాల నువ్వు పోనేనో నడు. పోయి మంచిగా అరే జల్దీ నీ అమ్మ పో. అందరు నేను ఉంటా. చూస్తున్నారు, నీ అమ్మ నీకేం పరువు వచ్చింది? పోతుంది. అర్థం నీ అమ్మ రోడ్డు దండం మీద పెడతాను. ఏంది? ఇంకా కూర్చొని మాట్లాడు. ఏంది? మీ ఇంట్లోకేనా? నేను ఇడుపు పోదాం ఇస్తానా చెప్తారా? ఏయ్, ఈ పో. అర్థం చేసుకోరి ఇంకా కూర్చొని మాట్లాడదాం అరే ఆగే నువ్వు ఆగే ఈ పో. ఏయ్, అమ్మ, పోయి ఇంట్లో పోయి. ఆహా దాన్ని చూసుకొని ఇలా నా మీద చేతెత్తాడవా? లేకపోతే ఆహా. నా మొగుడు కాదంటావా? కానీ, కానీ. నీ నన్ను నడు మా కిల్లకి అర్థం చేసుకోవే. ఏమో. అర్థం చేసుకుంటూ కాదు నేను చెప్పిన మాట వింటావా వినవా? ఇవాళ నాకు ఇచ్చిన టైం కాదు నీకు ఇచ్చినావు. అరే నువ్వన్నా అర్థం చేసుకో ఏంది ఆగే. అర్థం చేసుకున్నావు నువ్వు ఇలా అజ్జేయబట్టి నన్ను కొట్టడానికి వచ్చినావు అది జామలై పో అవసరం ఫంక్షన్ కొన్నాడు ఇంట్లోకి రావే, ఇంట్లోకి రావే. నా మొగుడు నన్ను అన్యాయం చేసుకొని నాకు అరే రావే, ఇంట్లోకి రావే. మాకు కూడా ఏడుపొచ్చే ఫంక్షన్ కి రానిత్తలేదు నువ్వు నడు, దాన్ని ముట్టకు. నువ్వు నన్ను ముట్టకు. దాన్ని ముట్టను. ఏయ్, నడు నువ్వు ఇట్లా నడు. రాను. నా మొగుడు నాకు మొత్తమే తగ్గించలేదే. నన్ను ఎటు తీసుకుపోనిత్తలేదు దేవుడా. అరే మీరు అర్థం చేసుకోరే కొద్దిగా అర్థం చేసుకోవే అరే నీ అమ్మ బయట అందరు చూస్తుర్రే మన పరువు పోతాండి నాడు పోన్ పోన్ నువ్వు నడువు. నువ్వు నడువు. ఫంక్షన్ పంపా నడువు నువ్వు వెళ్ళవా. అది పొట్టు పొట్టు కొడతాంది. ఇంట్లోకి వారు ఇంట్లో కూర్చొని మాట్లాడదాం రా నేను ఇంట్లోకి రా. రాను ఇంటాకు. నువ్వు ఇలా ఫంక్షన్ తీసుకోపోయారక నేనే కూర్చుంటా పో. అరే నా మాట విన్నదే మీరు అర్థం చేసుకోరే అరే అందరు చూస్తుర్రే చూడని పరువు పోతుందే మనది పెళ్ళిళ్ళు కావా ఏమో సరే మీరు మంచిగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పురే నేను చేస్తా ఏం చేయాలి నీకు తెలియదా? ఊకేం చేయాలి? చెప్పుర్రే మీరు చెప్పుర్రే నేను చేస్తా అది బెదిరిస్తే బెదురుతానవా అయ్యో అంటే నువ్వు బెదిరిస్తే బెదిరిస్తాడానే? ఎందుకు కొడుతున్నావే మరి కంపోలే మళ్ళీ వెళ్ళి పెట్టుకుంటాను. ఓ నీ లొల్లు పెట్టుకోకపోతే మేము పోయేటప్పుడే నువ్వు రావన్నా అరే మీకు చెరొక్క గొలుచుకొని ఇస్తాను మీరు మంచిగా ఉంటా అంటే చెరొక్క గొలుచుకొని ఇస్తా బంగారు చేయండి మంచిగా చెరొక్కటి చేపిస్తా మీరు మంచిగా ఉంటారా నిజంగానా అదే? నిజంగా చేపిస్తా ఓకేనా నవ్వు 1,00,000 రూపాయల మాట చెప్పిండు నా మగడు. ఇప్పుడు మంచిగా నీకేమైందండి? ఆ? అవ్వ, సరే దానికన్నా దొడ్డు కొని అరే ఇద్దరికి సేమ్ కొని సరే మళ్ళా దొగలు వెళ్ళేందుకే అట్లానా బంగారం? నా బంగారం కూడా నీ బంగారమే కాదు ఓ, ఎంత దొడ్డ సైన్ కొనిస్తే అన్ని రోజులు ఉంటాయి చెప్తానా. చిన్నది కొనిచ్చినాం అనుకో ఒక్కటే నెల మంచిగుంటాం. కొంచెం దొడ్డది కొనిచ్చినాం అనుకో 2 నెలలు మంచిగుంటాం. అంతకంటే దొడ్డది కొనిచ్చినాం అనుకో సంవత్సరం మంచిగుంటాం. నాది కూడా గంతే సేమ్ టు యూ సరే పారి కొనిసా పారి కొనిస్తావానే? పన్నాడు కలిపేయద్దా ఎయ్యి ఏమయ్యా తలపై
నమస్తే సేటు. నమస్తే పురుషోత్తం గారు, బాగున్నారా? చాలా రోజులకు దర్శనం. ఏం లేదు, మా భార్యలకు ఒక 2 చైన్లు కావాలి. ఈ కొత్త చైన్లు వచ్చినాయి, కొత్తవి వచ్చినాయా? ఈ చూడండి మీరు. ఏ చిన్నగా ఉంది. బాగుంది, తీసుకోర్రి. అరే ఏ కాదు, ఇంకా చూపెట్టు. చూడు దాని చైన పెద్దగా ఉన్నది, ఈయన చిన్నగా ఉన్నది. నాకేమద్దు పో. చూడే అమ్మ ఈడ కూడా లొల్లే నాని, అమ్మ ఇంట లొల్లే ఈడ లొల్లే, షాప్ లో బయట. కాదు, వేరే తిన్నాను. ఏమద్దు దీనికి. అరే ఇది మంచిగా ఉంది, మంచిగా సేమ్ ఉన్నాయి. తీసుకోండి. ఉన్నది శంక్షేమం అంటలేవు, మాకేమంటారు. అరే నీ అమ్మ. రాళ్ళు ఉండాలి మంచిగా. ఇక్కడ చూడు మీదికి మంచిగా ఉన్నాయి. ఇగో ఇగో ఇగో, ఇది వస్తున్నది. అబ్బా, ఇది మరి- అరే అది మస్తు అవుతాయి, పైసలు కూడా మస్తు అవుతాయి. అరే అది అది అరే అరే నీ అమ్మ నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నా, మీరు ఇద్దరు కలిసి నాకు అర్థం కాదు. లేకపోతే లల్లుడు కూడా మస్తు. అబ్బా, మస్తు ఉన్నాయి ఇది. ఇది మంచిగా ఉంది, దీనికి ఏమైంది చెప్పు. ఏ ఇది మస్తుంది కదా, ఎట్లున్నది? అరే మస్తు పైసలు అయితే మరి ఏడంగా తేవాలి. ఏం కాదు, ఎట్లా కొనిస్తా అన్నావు కదా. అరే ఏంది చిన్నది తీసుకోండి, ఇంత పెద్ద ఎందుకు? అబ్బా నాకు ఇదే అరే కావాలి. మీరు అర్థం చేసుకొని మంచిగా ఉన్నాయే. ఏడంగా తేవాలి పైసలు, ఏంటి తక్కువ అయితే అనుకుంటున్నావా? ఏ నుంచి అన్నదే, మేమైతే ఇదే మీరు తీసుకుంటా. అర్థం చేసుకోరు, ఇక చిన్నది తీసుకుంటే తక్కువ అవుతాయి పైసలు. సరే తీసుకుంటది. అది ఏమన్నా తీసుకొని, నేనైతే ఇదే తీసుకుంటా. సరే తీసుకుంటా. నేనే ఏంది సపరేకుండమంటానవా? అంటే అరే దానికి నేను పెద్దది అట్లా అనలేదు. కొనిస్తావు. అరే ఇప్పుడు అన్నాను నీతోని. నాకు అవసరం లేదు. ఆగో, ఇదే దానికి తీసుకుంటా. అవసరం లేదు, పెద్దది కావాలంటే. అది ఏమన్నా తీసుకొని నేనే తీసుకుంటా, అంతే పో. నేను నీకు ఎట్లయినా పడతానా? ఆ? దానికి ఏమో అర్థం పెద్దది చేసుకో, కొనుక్కుంటావు, అర్థం నేనేమో చేసుకో, చిన్నది. అర్థం చిన్నది. చేసుకుంటావు అన్నీ. నేను నేర్చుకోను అర్థం. ఇగో నువ్వు అర్థం చేసుకో. దానికి ఏమన్నా అది కొనిచ్చినావు అనుకో, లెక్క ప్రకారం నాకైతే షాప్ మొత్తం కొనియాలి మరి చెప్తాను. ఎందుకు కొనిస్తాడా నీకు? ఎందుకు కొనియడే? నీకెందుకు కొనిస్తాడా? అరే నేను ఈడ కూడా లొల్లే పెట్టుకుంటా, ఇంటికాడ లొల్లి పెట్టుకున్నాడు. మన కొని మొత్తం అర్థం చేసుకోరు. నేను చేసుకోను. ఏం లొల్లి ఈ లొల్లి? కొని ఇద్దరికి సమానం కొని, లేకపోతే నాకు కోపం నేను తెప్పించకు. ఇంకోటి కూడా కొనుక్కుంటా, కోపం వస్తే. కొని దానికి ఇంకోటి కొని, నాకు షాప్ మొత్తం కొనిస్తావు మరి చెప్తాను. ఇక్కడ మస్తున్నది ఇంకొకటి. అంగో, దాని సోకులు చూసినా అరే మీరు అర్థమైతే చిన్నవి తీసుకోరని చెప్తాను నేను. అరే కాదే నాకు అర్థం చేసుకో. ఇటు ఎవరు మాట్లాడతాడు? ఇది కొనియా నాకు ఇప్పుడు? ఏందే మాట్లాడేది? నేను ఒక్కదైనా తీసుకుంటాను, ఒక్కదైనా పెళ్ళాను. లేకపోతే ఏందన్నా? తీసుకో, నేను ఎవడద్దన్నాడు? ఇది అడుగు, నేను అడుక్కుంటానా? ఇగో దానికి పెద్దది కొనిచ్చినప్పుడు నాకు కూడా పెద్దది కొనియాలి, లేకపోతే నేను ఊపుకునేదాన్ని కాదు చెప్తానా. కాదు, ఏడంగా తేవాలి చెప్పు. ఏనంగా దేవాలని ఇప్పుడు అంటాను. ఇంటికాడ మేము అడిగినావా? మేము పెట్టుకుంటా, ఇక కొనిస్తా, మీకు చైన్ కొనిస్తా, ఇది కొనిస్తా, అది కొనిస్తా. ఏంటి అర్థం చేసుకున్నాను? అర్థం లేదేం లేదు, నేనైతే ఇదే తీసుకుంటా. ఇగో లొల్లి కాకుండా ఉండాలంటే మాకు ఈ కొని, లేకపోతే రోజు లొల్లి పెట్టుకుంటాం చెప్తానా. ఏమో మేము కొనివన్నట్టు ఇది. నాకడానికి పైసలు లేవు, నేను ఇప్పించేది తీసుకో. ఏంది ఓకే, ఇక నాకు నువ్వు ఇప్పించేది మేము తీసుకోవాలా? అవు మరి. ఒక్కసారి నువ్వు మాట్లాడినప్పుడే నీ మాట, తర్వాత మాట తప్పితే ఎట్లుంటది ఎరికేనా? అంతే, నాకైతే ఇదే కావాలి. నాకు కూడా ఇదే కావాలి. నువ్వేమన్నా వేసుకొని నేను పోతాను, నేను తీసుకొని పోతాను. అరే నీ అమ్మ, ఆగురే, ఆగురే. సేటు ఇగో చై అయితే మేము ఇగో ఇది కూడా నేను తీసుకుంటానా? నా మొగన్ని ఏమన్నా వేసుకొని నేనైతే తీసుకొని పోతానా? అరే ఆగురే, అరే ఆగురే. ఏడంగా తెచ్చినా? ఓ షేటు, ఇద్దరు పిల్లలు చేసుకున్నందుకు నాకు తగిన బుద్ధి చెప్పారు. నాకనైతే పైసలు లేవు షేటు, నన్ను ఎవరికన్నా అమ్ముకో, నన్ను ఎవరికన్నా అమ్ముకో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే.